నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ అనాలిసిస్ లెజెండరీ అవార్డు గ్రహీత నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎస్, ఇప్పుడు అపార్ట్మెంట్స్ తీసుకునే వాళ్ళు చాలామంది 10th ఫ్లోర్ చూస్ చేసుకుంటున్నారు సార్. అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అన్నట్లుగా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారు అసలుకి? ఇప్పుడు నీకు నచ్చే అమ్మాయి నాకు నచ్చకపోవచ్చుగా. ఎస్, నీకు నచ్చే వస్తువు నాకు నచ్చకపోవచ్చు కదా. సో కొంతమంది ఫర్గా చెప్తారు, కొంతమంది ఎగెనెస్ట్గా చెప్తారు. రెండు కరెక్టే, రెండు రాంగే. ఎస్, హై రైజ్ మీరు అడిగే క్వశ్చన్ అంటే హై రైజ్ అపార్ట్మెంట్ 10th ఫ్లోర్కి పైన, అవును, 20th 30th 50th ఫ్లోర్లో ఉంటే మంచిదా చెడ్డదా? చెడ్డదైతే ఏ విధంగా చెడ్డది? ఫస్ట్ మంచిగా ఉండేది ఏం మంచిగా ఉన్నది చూసి తర్వాత ఏం డిఫికల్టీస్ ఉన్నాయో చూద్దాం. మంచిది ఏంటంటే నీకు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, హైట్ అవుతుంది, వాళ్ళది వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది, న్యాచురల్ లైట్ వస్తుంది. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజెస్. విండ్ కానీ, వెంటిలేషన్ కానీ, లైటింగ్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఓకే. డిసడ్వాంటేజెస్ ఏంటంటే హై రైజ్ ఉన్నందువల్ల ఫస్ట్ పవర్ బ్యాకప్ అనేది, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ ఎక్కువ పోయింది అనుకో, 1 2 3 అవర్స్ లేదో తుఫాన్ వచ్చింది, పడిపోయి చెట్లు వైర్లు తెగిపోయి 6 గంటలు లేవనుకో బ్యాకప్ ఉండకపోవచ్చు. 30 ఫ్లోర్లో ఉండాలంటే మీరు అక్కడి దిగడం చాలా కష్టం. ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు ఉంటే పిల్లలు కూడా ఒకసారి ఎక్కితే దిగితే అయిపోతుంది. అదొక మేజర్ డిస్టెన్స్. అంటే అన్ని అలా ఎంత బ్యాకప్ ఉన్నా, జనరేటర్ ఉన్నా, కరెంట్ ఎక్కువ పోతే మాత్రం మీకు వర్కౌట్ చేయరు, లిఫ్ట్ పని చేయదు ఒకటి. రెండోది ఎక్కువ రేటు కడుతుంటారు. మీరు హై ఫ్లోర్కి వెళ్ళి డబుల్ ది కాస్ట్. సపోజ్ 5th ఫ్లోర్లో బదులు 35th ఫ్లోర్లో కొన్నాం అనుకో, నీ ఫ్లాట్ కాస్ట్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. ఓకే. ఫ్లోర్ రైజ్ అంటారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల మీ రేటు కూడా ఎక్కువ అవుతుంది. మెటల్కి ఏదైనా పైకి తీసుకెళ్ళాలి కదా. మూడోది ఏంటంటే ఫైర్ ఎస్కేప్. రేపు పొద్దున ఏదైనా అనివార్య కారణాలు అనుకోని విధానంగా, ఇప్పుడు మొన్న బోయింగ్ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది, 300 మంది చనిపోయారు. ఒక ఆయన మాత్రం గట్టిపోరన్నా కూడా బతికాడు. అట్లా ఇక్కడ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే మీరు తప్పించుకోండి. ఎస్కేప్ ఫెసిలిటీస్ ఒక మెట్లు దిగి ఎప్పుడు వస్తారు, ఒకరు దిగలేరు. అట్లానే లాట్ ఆఫ్ గ్యాదరింగ్, కొంతమందికి ప్రైవసీ ఉండదు, జనాల్లో ఉండడం ఇష్టం ఉండదు. కింద కానీ 2000 3000 మంది ఉంటారు, అది కొంతమందికి నచ్చపోవచ్చు. అట్లానే ఒక్కోసారి హై రైజ్లో ఏమవుతుందంటే, హై రైజ్ కదా ఏదో ఫ్లాట్లో ఆపోజిట్ హౌస్ మనకు కనిపిస్తుంది, తలుపు తీయగానే ఆపోజిట్ డోర్స్ ఉంటాయి ఎక్కువ. మన ఇంట్లో ఏం కనిపిస్తుందో వాళ్ళ ఇంట్లో కనిపిస్తాయి. అట్లా కొన్ని అదర్ విషయం, గాలి వచ్చిన హై విండ్ వచ్చింది అనుకో, తలుపులు కొట్టుకోవచ్చు, గ్లాసులు క్రాక్ అవ్వచ్చు. వాతావరణంలో ఎండాకాలంలో వేడిగా ఉంటుంది, వర్షాకాలంలో చల్లగా ఉంటుంది. ఎంత పైకి వెళ్తే దానికి ఫ్రీ ఫ్లోటింగ్ ఉంటుంది కదా. అబ్జెక్షన్ 5 ఫ్లోర్స్ అంటే అందరూ, ఇప్పుడు శ్రీనగర్లో 5 ఫ్లోర్స్ ఉన్నాయి, ఒక పక్కన గాలి ఉంటుంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్. అదే సింగిల్ టాల్ బిల్డింగ్ అనుకో, గాలి వస్తుంది కదా, వర్షం వచ్చినా గాలి వచ్చినా రెండు అతివృష్టి అనావృష్టి. అట్లనే హైట్ ఉన్నప్పుడు గాలి ప్రెషర్ వల్ల క్రాక్ అయ్యే అవకాశం ఉన్నాయి, బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ వాటర్ స్టోరేజ్ అయ్యే అవసరం ఉంటుంది. ఒకసారి వాటర్ కూడా ఒకే దగ్గర ఎక్కువ మంది ఉంటే ఎక్కువ డెప్త్ వెళ్ళాలి. ఒకసారి డెప్త్ ఎండిపోవచ్చు, నీళ్ళు రాకపోవచ్చు. మంజీరా వాటర్ అనేది రెగ్యులర్ కాదు, బోర్ వాటర్ చాలా పెద్ద బోర్లు ఉంటాయి కొన్ని సందర్భాల్లో, అన్ని మెజారిటీ బాగానే ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఇవే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అసలు ముసలి వాళ్ళ పేరెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటాయి, రేపొద్దుట మీరు దిగాలి, కరెంటు పోయింది, అర్జెంటుగా వెళ్ళాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలంటే మీకు కొద్ది డిఫికల్టీస్ వచ్చే అవకాశం ఉంది. కంపెనీ వాళ్ళు మెయింటెనెన్స్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తారు, కానీ ఎంతవరకు అది పాసిబుల్? 10 అవర్స్ ఒకేసారి చేయలేరు కదా. ఎస్కేప్ అవ్వడం ఈజీ, ఫైర్ స్టేషన్లో కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ షాక్ ఇష్యూ అయినా. అంటే ఏ విధంగా చూసుకున్నా కొన్ని మంచి పాయింట్తో పాటు కొన్ని ఎఫెక్ట్ అయ్యే పాయింట్లు కూడా ఉన్నాయి. ఈ పాయింట్ అన్నిటికీ కేర్ తీసుకుంటేనే. ఒకసారి లిఫ్ట్, మన జనాలు ఎక్కువ ఉంటారు, ఒకటే లిఫ్ట్ 20 మంది ఉంటారు, కొంతమందికి స్మెల్ ఉంటారు, కొంత సర్వెంట్స్ ఉంటారు, అదే అన్ని రకాల మనుషులు ఉంటారు, ఒకరు తగులుకోవాల్సి వస్తుంది, అది కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమంది పర్ఫ్యూమ్స్ బాగా కొడతారు, క్లోజ్ అట్మాస్ఫియర్ పర్ఫ్యూమ్ బాగా వస్తుంది. అంటే ఇవన్నీ కూడా వస్తాయి, ఒక్కోసారి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. ఓకే. అయితే సార్, ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఇప్పుడు తీసుకోవడానికి కింద ఫ్లోర్లో కానీ పైన ఫ్లోర్లో కానీ, సో ఎక్కువగా పైనకి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా, సో కాస్ట్ కూడా అట్లానే ఉంటుందంటారా? కాస్ట్ డెఫినెట్గా ఎక్కువ అవుతుంది. మీకు చెప్పేది 5th ఫ్లోర్ వరకు కామన్ ఉంటుంది. 5th ఫ్లోర్ తర్వాత ఎవ్రీ ఫ్లోర్కి స్క్వేర్ ఫీట్కి 50 రూపాయలు, 100 రూపాయలు, డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్టు, బ్రాండు, లొకేషను, దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అట్లనే పార్క్ వ్యూ, లేక్ వ్యూ,
ఎస్. ఇవన్నీ కూడా డిఫరెంట్. ఇప్పుడు ఇది వెస్టర్న్ కల్చర్. హై ఎండ్ అనేది అంతకుముందు మనం ఒక 40-50 ఇయర్స్ పోతే ఓన్లీ సింప్లెక్స్, సింగిల్ ఫ్లోర్ ఉండేది. తర్వాత కొన్ని రోజులకి డూప్లెక్స్ వచ్చింది, తర్వాత ట్రిప్లెక్స్ వచ్చింది, తర్వాత 5 floors, తర్వాత 10, 20, 30, 50. లేటెస్ట్ హైదరాబాద్లో సాస్ టవర్స్ అండ్ సాస్ క్రౌన్ ఉంది, 60 floors. ఎస్. 60-30 ఫ్లోర్స్ అంటే ఇప్పుడు వర్షం పడినప్పుడు కానీ ఎక్కువగా గాలి దుమ్ము ఇలా వచ్చినప్పుడు సో వాటర్ చేరడం కానీ ఎంత హైట్లో ఉన్నా కానీ ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా సార్? వస్తుంటాయి. ఒక్కోసారి ఎర్త్క్వేక్స్ రావచ్చు. ఎస్. అంటే రకరకాలు, ఒక బాధ అని కాదు. అయితే అవి కొంతమంది కేర్ తీసుకుంటారు, కొంతమంది కేర్ తీసుకోరు. స్టాండర్డ్ బిల్డర్స్, కార్పొరేట్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రికాషన్ తీసుకుంటారు అలాంటివన్నీ ఎఫెక్ట్ కాకుండా. సాయిల్ ఎరోజన్, సాయిల్ టెస్టింగ్. ఇప్పుడు కొంతమంది ఇల్లీగల్గా బఫర్ జోన్ అట్లా కట్టేస్తారు, నీళ్ళకి బాగా తడి ఉంటుంది, అది ఒక్కోసారి కూలిపోవచ్చు, ఒక్కోసారి ఎత్తుగా కొంచెం ఇలా కదలొచ్చు బిల్డింగ్ అంత హైట్లో. సో అందరూ కొన్ని బిల్డింగ్ ఆ కేర్ ఎవరైతే తీసుకోరో దానికి ఎఫెక్ట్ ఉంటుంది. జనరల్గా బ్యాకప్ బాగుంటుంది, లిఫ్ట్లు కూడా 3-4 ఉంటాయి, సర్వీస్ లిఫ్ట్ వేరే ఉంటుంది. బట్ జనాలు ఎక్కువ వెళ్తే 15-20 మంది ప్యాసింజర్లు ఉంటారు. ఒక్కోసారి ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయినప్పుడు మన కంఫర్ట్ జోన్ ఉండదు, ఒకసారి మధ్యలో ఆగిపోతుంది. ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని రెక్టిఫై చేయడం కష్టం. పవర్ పోతే రావడానికి టైం పడుతుంది. ఎక్కువసేపు పవర్ పోయిందనుకోండి, ఒక హాఫ్ డే పోయిందనుకోండి, ఏ బ్యాకప్లు పనిచేయవు, బ్యాకప్లు అన్నీ అయిపోతాయి, అన్నీ డిశ్చార్జ్ అయిపోతాయి బ్యాటరీస్. ఎస్ సార్. అట్లని ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే బెటర్ అంటారా, లేకుంటే భూమి మీద ఇన్వెస్ట్ పెడితే బెటర్ అంటారా? ఆల్వేస్ అందరూ డౌట్ లేకుండా భూమికి బెటర్ అంటారా? భూమి బెటర్. ఓకే. ఎందుకంటే భూమిలో అప్రిషియేషన్ 5 yearsలో డబుల్ అవుతుంది. ఫ్లాట్లో 10-12 years మినిమం పడుతుంది. ఓకే. తర్వాత ఫ్లాట్ తాలూకా లైఫ్ తగ్గిపోతుంటుంది. డ్రైనేజీలు, క్రాకులు, పొల్యూషన్ అన్నీ ఉంటాయి కదా, కారుతుంటాయి. అన్నీ కూడా జనాలకి ఇష్టం ఉండదు. మెయింటెనెన్స్ సరిగ్గా అయితే కష్టం. మంచి స్టాండర్డ్ బిల్డింగ్స్ పర్వాలేదు. ఒక మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ బిల్డర్స్, లోవర్ ప్రొఫైల్ బిల్డర్స్ ఉంటే వాళ్ళు మెయింటైన్ చేయకపోతే మాత్రం, ఎందుకంటే బిల్డర్స్ బయటకు వెళ్ళిపోతారు కట్టేశాడు. సొసైటీ కరెక్ట్ ఉంటే వాళ్ళు, సొసైటీ కరెక్ట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అవును సార్. ఇప్పుడు అట్లానే ఇప్పుడు 10 floorకి పైన బయట తీసుకునే వాళ్ళకి అంటే ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది అంటారు ఎక్కువగా? అంటే జనరల్గా ఎక్కువ ఫారెన్లో బతికి వచ్చిన వాళ్ళు ఎక్కువ తీసుకుంటారండి. ఫారెన్ వాళ్ళకే బెటర్. అండ్ పేజ్ 3 కస్టమర్స్ ఉంటారు, కొద్దిగా లగ్జరీ కావాల్సిన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఆ నీళ్ళు కలుషితం అవుతాయి. ఎవ్రీ 2 days 3 days మారుస్తూ ఉంటారు. సో ఎవరికి ఎక్కువ అంటే ఆ విజన్ ఉండాలి. చాలా మంది హైలో ఉంటే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది, అది మంచి అడ్వాంటేజ్. సిటీ కనిపిస్తే ఒక రిసార్ట్ లుక్ ఉంటుంది, ఒక గ్రీనరీ లుక్ ఉంటుంది. కొన్ని అపార్ట్మెంట్కి వెళ్తే మొత్తం అడవే ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా బాగుంటుంది. గవర్నమెంట్ గ్రీనరీ, గాలి కూడా బ్రీజ్ డిఫరెంట్గా వస్తుంది. సో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే. అయితే ఎక్కువగా ఇప్పుడు అడ్వాంటేజ్ అంటే ఏం చెప్తారు సార్? మామూలుగా చెప్పాను, అడ్వాంటేజ్ అంటే వెంటిలేషన్ బాగుంటుంది, లైటింగ్ న్యాచురల్ లైట్ వస్తుంది, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. బట్ కాకపోతే కొంచెం టైం ఎక్కువ ముందే ఇప్పుడు కిందకి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే కావచ్చు, లిఫ్ట్లో ఎక్కువ చాలా మంది ఇప్పుడు హై స్పీడ్ లిఫ్ట్స్ వచ్చాయండి. అంటే మీరు మలేషియాలో ట్విన్ టవర్స్ అని ఉంది, 40 floors. మన 40 floors అనేది జస్ట్ హై స్పీడ్ అంటే టక్ మన సెకండ్స్లో వెళ్ళిపోతాయి ఫ్లోర్స్. ఓకే. కొన్ని స్టాండర్డ్ 5 floor బిల్డింగ్ అంత స్పీడ్ పెట్టరు, స్లోగా వెళ్తుంది. పెద్ద ఇప్పుడు IGBC బిల్డింగ్స్లో, పెద్ద బిల్డింగ్స్లో హై స్పీడ్ లిఫ్ట్స్ అంటారు. ఎస్. చాలా స్పీడ్గా వెళ్తాయి. 40 floors అంటే 40 seconds వెళ్ళిపోవచ్చు. ఓకే. అది పెద్ద టైం ఉంటుంది. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ.